ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం. మీరు ఇందాక అన్నారు పోలీస్ అని. పోలీస్ ఏం చేస్తారండి? నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వమని చెప్పట్లా నేను. మినిమం టూల్స్, ఒక సీసీ కెమెరాలు, ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా. ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి 26 దారులు చూపించారు. నాకు మ్యాప్ చూపించారు టైంలో సిపి. మొత్తం 26 రూట్లు చూపించారు. 26 రూట్లు ఉన్నాయి కదా గాంజా మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగితే జస్ట్ 4 చెక్ పోస్టులు, రెగ్యులర్ చెక్ పోస్టులు, అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు. మేము ఈరోజు ఎంత నిండెప్తకి వెళ్ళామంటే పోలీస్ ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఏదో చెప్పారు, ప్రాతపాడు అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు. అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మెమో జారీ చేశారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశారు.